ధర్నా చౌక్ను తరలించవద్దు అని ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అటు వాకర్స్ అసోసియేషన్ ఇటు వామపక్ష కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లెఫ్ట్ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. అక్కడ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. పోలీసులకు లెఫ్ట్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అటు స్థానికులకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానికులు లెఫ్ట్ పార్టీ విపక్షాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లెఫ్ట్ పార్టీ కార్యకర్తల నడుమ తోపులాట వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీనిపై వామపక్ష నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరం దగ్గర ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు వామపక్ష కార్యకర్తలు. అంతకు ముందు వాకర్స్ అసోసియేషన్ స్థానికులు ధర్నా చౌక్ను తరలించాలని శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే వారిపైకి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో కొందరు స్థానికులు గాయపడ్డారు. లెఫ్ట్ పార్టీ కార్యకర్తలే తమపై రాళ్ల దాడి చేశారని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానికులు లెఫ్ట్ పార్టీ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిరసన తెలియజేయడానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో బాధలు తెలియజేయడానికి, ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లని, పరిపాలనలో ఉన్న పొరపాట్లని లేవనెత్తి చూపడానికి దానికి కూడా కేసీఆర్ గారు అవకాశం ఇవ్వకపోవడం వారి యొక్క నియంతృత్వ ధోరణికి, వారి పోకడకి ఇది స్పష్టంగా కనపడుతుంది. ధర్నా చౌక్ దగ్గర ఎవరికి అబ్జెక్షన్ లేదు. వాళ్ళు చెప్పేదంతా ఒక బూటకం, ఒక కుట్ర. ఎన్నో ఏండ్ల సంధి, ఒక 20 ఏండ్ల సంధి ఇక్కడ అన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ నిరసన కార్యక్రమం అనుమతి చేసేది, ఇంక్లూడింగ్ కేసీఆర్ హిమ్సెల్ఫ్. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ అబ్జెక్షన్ లేదు. మరి వాళ్ళు ఈరోజు ఏదో స్థానికులు ఏదో అబ్జెక్ట్ చేస్తున్నారని వాళ్ళు తయారు చేసి కొట్లాడకు పంపించి, ఇదంతా ఈ ప్రభుత్వం పోలీసుల కుట్ర బుద్ధి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ధర్నా చౌక్ యథాతథంగా కొనసాగాలి. మరి ప్రజాస్వామ్య గొంతులు ఇక్కడ వినపడాలి. మరి ఈ అధ్వాన పరిపాలనలో కనీసం ఇక్కడన్నా మరి ఈ పరిపాలనలో ఉన్న లొసుగులు, పొరపాట్లు లేవనెత్తి చూపడానికి ఈ అవకాశం కంటిన్యూ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ధర్నా చౌక్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, పూర్తిగా అందరినీ కూడా వచ్చినటువంటి సిపిఐ, సిపిఎం కార్యకర్తల్ని, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల్ని, కార్యకర్తలందరినీ కూడా ధర్నా చౌక్ లోపలికి అనుమతించారు. ధర్నా చౌక్ లోపలికి వచ్చినటువంటి విపక్ష నేతలు, విపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా వామపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజా సంఘాలు, జేఏసీ, దాంతోపాటు విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఎవరైతే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి సభా వేదిక, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, వాకర్స్ అసోసియేషన్ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే వేదిక ఉందో ఆ వేదికను ఆక్యుపై చేసుకున్నారు. అదే వేదికను సిపిఎం, సిపిఐ సభ్యులు వాడుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఎక్కడైతే గొడవ పెద్దగా జరిగిందో, ఉద్రిక్త పరిస్థితులు దారిచేసి విధ్వంసానికి దారిచేసిందో, కుర్చీలన్నీ విరిగిపోయి బ్యారికేడ్లన్నీ కూడా విరిచేసి సిపిఎం కార్యకర్తలకి లోపలికి చొచ్చుకొని రావడానికి ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు లోపలన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు. ఇక రెండు వర్గాలు ఇక్కడ లేవు, కేవలం ఒకే వర్గానికి సంబంధించినటువంటి, అంటే ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ధర్నా చౌక్ను ఇక్కడే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి కార్యకర్తలు, విపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష నేతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక ఇది ఇక్కడి నుంచి తరలించాలి, వెంటనే ఇక్కడే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించాలి. ధర్నా చౌక్ రోజు రోజుకి డిస్టర్బెన్స్గా మారుతుంది. ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి ధర్నాలు, బ్యారికేడ్లు అడ్డు వస్తున్నాయి. 24 గంటలు బ్యారికేడ్లతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నటువంటి స్థానికులు ప్రస్తుతానికైతే ఇక్కడ లేరు. కానీ తమ బాధలు కూడా పట్టించుకోవాలి.
ఏదైతే ప్రజల్లో మేము కూడా బాగా మా కాలనీలకు సంబంధించినటువంటి బాధలు కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి విపక్ష సభ్యులు చెప్తా ఉన్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే వంశీ ఉన్నారు. వంశీ, చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల కాలనీవాసులు కూడా మా సమస్యలు కూడా ప్రతిపక్ష పార్టీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఇక్కడ స్థానికుల కోసం పోరాటం చేసింది గతంలో ప్రతిపక్ష పార్టీలే. ఇక్కడ వాకర్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా ప్రతిపక్షాలది. స్థానికులు ఎవరు కూడా ధర్నా చౌక్ని ఇక్కడ నుంచి తరలించాలని ఎవరు కూడా కోరట్లేదు. ప్రభుత్వమే కుట్రపూరితంగా పోలీస్ అధికారులకు సివిల్ డ్రెస్సులు వేసి పోలీస్ అధికారుల చేత వీళ్ళు స్థానికులని చూపించి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి నల్లదినం లాంటిది. ఏ ధర్నా చౌక్ పునాదులుగా ఈ కేసీఆర్ అధికార పీఠం పైన కూర్చున్నారో ఆ ధర్నా చౌక్ నుంచే కేసీఆర్ పునాదులు, టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదలబోతున్నాయి. అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి విపక్ష సభ్యులు, విపక్షకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఇక్కడ కాలనీ వాసులపైన దాడి చేశారు, రక్తం వచ్చేలాగా కొట్టారనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. కాలనీ వాసులు అందరూ చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. అందరికీ తెలుసు, ఇక్కడ కాలనీ వాసులకు కానీ వాకర్లకు కానీ ఎవరికి అభ్యంతరం లేదు. ఇది కేసీఆర్ కానీ పోలీస్ అధికారులు చేసిన కుట్ర. ఎవరినో తొత్తులను పెట్టుకొని కొంతమంది పోలీసులని మఫ్తీలో సివిల్ డ్రెస్లో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. అవన్నీ సాగవు. తప్పనిసరిగా ధర్నా చౌక్ యథావిధంగా కొనసాగే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలతో కలిసి పోరాడుతుంది. ఇక్కడే కొనసాగాలని చెప్పి మా డిమాండ్. రాష్ట్రంలో ఏ సమస్య లేదు కాబట్టి చిన్న సమస్యను ఇంత పెద్ద చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉంది. పూర్తిగా వైఫల్యం చెందాం. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు తీవ్ర కోపంతో ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడ నిరసనకి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అయినా సరే ఇది ఎవరి జాగీరు కాదు. ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్యంతో ఉండాల్సిందే. తప్పనిసరిగా ఇది ఇక్కడే కొనసాగే విధంగా మేము పోరాడతాం. అయితే గతంలో కేసీఆర్ చెప్పారు, ఎక్కడ ఉద్యమం చేసినా, ఎక్కడ ఆందోళన చేసినా, ఇష్యూ మంచిదైతే ప్రజలు ఏ మూలకు చేసినా వచ్చి మద్దతు ఇస్తారు. ధర్నా చౌక్లో ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిటీ చుట్టుపక్కల 3-4 ఆప్షన్స్ ఇస్తున్నాం, అక్కడ పెట్టుకోవచ్చు ధర్నాలు అనేది. ఆయనకు తెలుసు, ఒక కుట్రపూరిత మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. దానికి ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఏదో మారుస్తున్నాడు. ఎక్కడైనా ప్రపంచంలో, ఢిల్లీలో కానీ, భారతదేశంలో ఏ నగరంలో కానీ, ప్రపంచంలో ఏ నగరం, అక్కడ సిటీ నడిబొడ్డులోనే నిరసన జరుగుతుంది. మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి రిజర్వేషన్స్ ప్రపోజల్ ఒప్పుకోకుంటే జంతర్ మంతర్లోనే కూర్చొని ధర్నా చేస్తున్నాడు. మరి ఈయననేమో ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయొచ్చు, కానీ ఇక్కడ ఇందిరపాక్లో ప్రతిపక్షాలు ధర్నా మీద కూర్చోవడానికి అవకాశం ఇవ్వడట. ఇది అతనికి నిజ స్వరూపం బయటపడుతుంది. ఏ రకంగా ముందుకెళ్తారు? తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా అయినా పోరాటం చేసి ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగే విధంగా మేము మా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే ధర్నాలు జరిగేలాగా, ధర్నా చౌక్లోనే ధర్నాలు జరిగేలాగా, ధర్నా చౌక్ కొనసాగేలాగా ఖచ్చితంగా అన్ని పక్షాలను కలుపుకొని మీ ఆందోళన నిర్వహిస్తామంటూ చెప్తా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ నేతలు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి విపక్ష సభ్యులు కానీ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక దృశ్యం మనం చూడొచ్చు. ఒకవేళ కాలనీలకు సంబంధించినటువంటి అసోసియేషన్లు కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నివాసాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే ఇక్కడ ఆందోళన చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు స్వయంగా మంచినీళ్ళు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ధర్నా చౌక్ కొనసాగాలంటూ చెప్తూ ఉన్నారని చెప్తూ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాసులందరూ కూడా వాళ్ళ ఇంట్లలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ మంచినీళ్ళు తాగి వెళ్ళారు. కొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఎవరు వ్యతిరేకించట్లేదు. కాలనీ అసోసియేషన్లు కానీ, లేదంటే వాకర్స్ అసోసియేషన్లు కానీ వ్యతిరేకించట్లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎట్లా చూస్తారు? కాలనీ వాసులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు అన్నదానికి నిదర్శనమే ఇక్కడ స్థానికులు ఈరోజు ధర్నా చౌక్ని కాపాడడానికి వచ్చిన స్థానికులకి నీళ్లు పోసి వృద్ధురాలైనటువంటి అమ్మగారు కూడా ఈరోజు అందరికీ
మద్దతుగా ఈ రోజు జరుగుతున్నటువంటి మద్దతుగా ఇక్కడ అలసిపోయినటువంటి ఉద్యమకారులకు సేద తీరడానికి నీళ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వమే పోలీసులను సివిల్ డ్రెస్లో పెట్టించి ప్రజాస్వామ్యాన్ని పోలీసుల ద్వారానే కూనీ చేయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఉద్యమం సమయంలో ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర కాదు, ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా నిరసనలు తెలియజేయవచ్చు అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రతి గల్లీలో, ప్రతి వాడలో, ప్రతి రోడ్డులో ఉద్యమం చేసింది మర్చిపోయినాడా? ఎన్నికలకు ముందు ఉద్యమం సమయంలో ఒకలాగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నీ ఈ దురంకారానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. వాకర్స్ అంటే బయటకెళ్ళి వచ్చేటోళ్ళు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర స్థానికులు అయితే అందరు సమర్థంగా ఉన్నారు. కరీంనగర్లో ఎందుకు చేస్తున్నాడు? కరీంనగర్లో ఇందిరా చౌక్ ఉంది. ఇందిరా చౌక్ రోడ్డు మీదనే, పబ్లిక్ మీద ఇందిరా చౌక్ అని అప్పుడు తెలంగాణ చౌక్ అని పెట్టారు. అక్కడెందుకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు? ఇదంతా ఒక కుట్రపూరితమైన వ్యవహారం. ఇది ఆయన చేయలేని సాధ్యం కాని పనులని చెప్పాడు. అవి చేయలేకపోతున్నానే పరిస్థితులలో ఈ చౌకులను ఎత్తేస్తే ధర్నాలు చేయకుండా ఉంటారు, ఊరోదలు పడేస్తే చూడడు అని చెప్పే కార్యక్రమంలో ఇది మొత్తంగా చూసినట్టయితే స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ధర్నా చౌక్ పరిరక్షణలో స్థానికులు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి స్థానికుల నుంచి వ్యతిరేకత లేదు అనే చూపించే ప్రయత్నం అయితే విపక్ష సభ్యులందరూ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కోదండరాంతో సహా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణను చర్చిస్తూ ఉన్నారు. ధర్నా చౌక్ను ఎలా రక్షించుకోవాలి, ఇక మీద న్యాయ పోరాటం చేద్దామా, లేదంటే ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తెచ్చే విధంగా ఒక మాస్ ఉద్యమానికి ఇక్కడి నుంచే ఇదే ప్లాట్ఫామ్గా శ్రీకారం చుడదామనే ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. ముందు ఏం చేయబోతున్నారు అనేది కొద్దిసేపట్లోనే కోదండరాం ప్రకటించనున్నారు. రైట్ రాకేష్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన కార్యకర్తలు, వామపక్ష కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ధర్నా చౌక్ని తరలించవద్దు అంటూ, ఇందిరా పార్క్ దగ్గర నుంచి ధర్నా చౌక్ని తరలించొద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే అంతకు ముందే స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అక్కడ ధర్నా చేస్తున్నారు. శాంతియుతంగా కుర్చీలు వేసుకొని ధర్నా చౌక్ను అక్కడ నుంచి తరలించాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి మొదలైంది. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు వామపక్షాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో లాఠీచార్జ్ చోటు చేసుకుంది. కుర్చీలనన్నీ తీసి విసిరేసి వాటిని విరగ్గొట్టారు వామపక్ష కార్యకర్తలు.